ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఎగ్జామ్ కీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా మంది తెలిసే ఉంటుంది, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలన్నది వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే పాలిసెట్ ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్ 30th అయితే అయిపోయింది. మనకు కీ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది గమనించినట్టయితే ఈ కీ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేసు ఎవరైనా లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ కీ అయితే పోస్ట్ చేశాను కదా, జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేయగానే ఇలా మనకు కీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా మనకు ఏదైతే 120 minutesకి 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇక ఇలా సెషన్ 1లోకి వెళ్ళిపోయినట్టయితే మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఏ క్వశ్చన్ పేపర్ సెట్స్ ఉంటాయో ఏ కానీ బి కానీ సి కానీ అరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు క్వశ్చన్ వైజ్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇలా ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 1 అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1 అని చెప్పి మనకి ఇందులో అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇలా మీరైతే ఈ యొక్క ఏ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అని క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా కింద మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి కేర్ఫుల్గా అయితే గమనించవచ్చు. ఇలా మనకు ఓవరాల్గా ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్కి కూడా మనకి ఇక్కడ ఆన్సర్స్ అయితే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే మీకు వచ్చిన ఏదైతే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయో ఆ ఈచ్ క్వశ్చన్ని మీరు కంపేర్ చేసుకుంటూ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది జనరలైజ్డ్గా ఆల్ క్వశ్చన్స్కి అయితే ఇచ్చేసారు. కొన్ని క్వశ్చన్ పేపర్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది సెట్ డీకి సంబంధించిన దాంట్లో ఎక్కడో 10th క్వశ్చన్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్వశ్చన్ వైజ్ వెళ్ళినట్టయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇందులో మనకు ఓవరాల్గా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్గా అయితే కీ అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్, దానికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉంది. సో ఇది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మీరు రాంగ్ చేశారా, రైట్ చేశారా, నిజంగా దీనికి ఇదే కరెక్ట్ ఆన్సరా అన్నది కూడా మీకు ఇంకొంచెం డీప్గా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అందులో విజిట్ అవ్వగానే మీకు ఈ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. సో మీరు అక్కడ నుంచి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.